ఈమె పేరు కుమారి ఆంటీ అండి. ఈమె హైదరాబాద్లో ఈ పిల్లలు చదువుకునే ప్లేస్లలో ఒక చోట క్యాంటీన్ పెట్టుకున్నది. టిఫిను, కూరగాయలు ఏవి కావాలంటే అవి భోజనము అన్నీ ఇస్తుందన్నమాట. అయితే ఈ బిజినెస్ మంచిగా నడుస్తుంది. పిల్లలందరూ మంచిగా నవ్వుకుంటూ ఆనందంగా ఆంటీ ఆంటీ అనుకుంటూ వెళ్తారన్నమాట. అయితే ప్రస్తుత పరిస్థితుల రీత్యా మన గ్యాస్ సిలిండర్లు రేట్లు పెరిగినాయి, దొరుకుతలేవు. దీని ఇబ్బంది వలన అందరు రేట్లు పెంచినట. కానీ ఈమె రేట్లు పెంచలేదు. ఎలా అంటే పిల్లలందరూ వచ్చి రిక్వెస్ట్ చేసిండ్రట, ఆంటీ మీరు రేట్లు పెంచితే మాకు చదువుకోడు కష్టము, ఇన్ని రోజులు ఉన్నాము, కానీ ఇప్పుడు పైసలు ఎక్కువ కావాలంటే ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రట ఆమెను. అయితే ఆమె ఏమనుకుంది అంటే, అరే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ వస్తేనే కదా నాకు బిజినెస్ అయింది, అప్పుడు లాభమైంది, ఇప్పుడు నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దాము అని మానవతా దృక్పథంతో ఆమె రేట్లు పెంచకుండా అదే రేట్లకు అందిస్తుందట అండి. ఎంత గొప్ప విషయం అండి. మీరు తింటే తినండి, లేకుంటే లేదు, మా ఇష్టం, మేము పెంచుకుంటున్నాం అని అనొచ్చు. కానీ ఆమె ఒక తల్లి హృదయం ఆలోచించి పిల్లలందరికీ మీరు ఏమీ టెన్షన్ పెట్టుకోకండి, నేను పెంచట్లేదు, మీరు తినండి అని చెప్పిందట. అయితే ఇది అందరికీ ఎందుకు నాకు చెప్పాలనిపించింది. మనము ఎవరికైనా సాయం చేద్దాం అనుకుంటూ ఉంటాం కదా, ఇట్లాంటి వాళ్ళకు మనం ఆర్థికంగా కొంచెం సహాయం చేసినాం అనుకోండి, వాళ్ళ ద్వారా ఎక్కువ మందికి వాళ్ళు ఇంకా హెల్ప్ చేయగలుగుతారు. మనిచ్చి మనమే వెళ్ళి పిల్లలకు హెల్ప్ చేయలేము. కాబట్టి అట్లా ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళు ఉంటే అవకాశం ఉంది కాబట్టి వాటర్ బాటిల్స్కో లేకుంటే దేనికన్నా వాళ్ళకి సహకరించింది అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది కాదు. ఎంతోమంది పిల్లలు ఆమె మీద ఆధారపడి తిని ఆనందంగా చదువుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అందున ఇది వైశాఖ మాసం, అందుకని ప్రత్యేకంగా చెప్తున్నాను. మీరు కూడా వీలైతే మీ దగ్గరలో ఉన్న వాళ్ళు, ఈమెంటే ఈమెనే కాదు, మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఇలాంటి అవకాశం ఉంటే సహాయం చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఎవరైనా చేయాలనుకుంటే చేస్తారు. అందుకోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. స్వస్తి.